సముద్రంలో ఒక ఆలయం ఉంది. అలలు వచ్చినప్పుడు అది పూర్తిగా మాయమైపోతుంది. ఇంకో ఆలయంలో సముద్రం స్వయంగా శివలింగాలకు అభిషేకం చేస్తుంది. మరొక చోట రోజుకు 2 సార్లు సముద్రం వచ్చి దేవుణ్ణి ముంచి మళ్లీ వెనక్కి తిరుగుతుంది. ప్రకృతిని అదుపులో పెట్టుకున్న ఈ శివాలయాల రహస్యమేమిటి? ఈ వీడియో పూర్తిగా చూస్తే శివశక్తి ఎంత అద్భుతమో మీ కళ్ళతోనే చూస్తారు. భారతదేశంలో సముద్రం మధ్యలో నిలబడి ప్రతిరోజు ప్రకృతితో యుద్ధం చేస్తూనే అఖండంగా నిలిచిన 3 అద్భుత శివాలయాలు ఉన్నాయి. మొదటిగా గుజరాత్లో ఉన్న నిష్కలంక మహాదేవ ఆలయం. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాప విమోచనం కోసం పాండవులు స్థాపించిన ఈ ఆలయం హైటైడ్ వచ్చినప్పుడు పూర్తిగా నీటిలో మాయమైపోతుంది. లోటైడ్ సమయంలో మళ్లీ భూమిపై ప్రత్యక్షమవుతుంది. ఇది చూస్తే సముద్రం స్వయంగా శివుణ్ణి రక్షిస్తున్నట్టుగా అనిపిస్తుంది. తర్వాత దియులో ఉన్న గంగేశ్వర్ మహాదేవ ఆలయం. ఇక్కడ 5 శివలింగాలు సముద్ర అలలతో ప్రతిక్షణం అభిషేకం పొందుతూనే ఉంటాయి. రావణాసురుడు స్థాపించాడని పురాణం చెబుతుంది. అలలు ఢీకొట్టే ప్రతిసారి అక్కడ ఒక దివ్యశక్తి ఉందని భక్తులు నమ్ముతారు. ఇప్పుడు చివరిగా స్తంభేశ్వర్ మహాదేవ ఆలయం. ప్రపంచంలో అత్యంత విస్మయకరమైన శివాలయాలలో ఒకటి. రోజుకు 2 సార్లు సముద్రం ముందుకు వచ్చి ఆలయాన్ని పూర్తిగా ముంచి కొన్ని గంటల తర్వాత మళ్లీ వెనక్కి వెళ్లి దేవుణ్ణి ప్రత్యక్షం చేస్తుంది. ఇవి చూస్తే ఇది కేవలం టైడ్ కాదు, శివుడి తాండవంలా అనిపిస్తుంది. ఈ 3 స్థలాలు మనకు ఒకటే సందేశం ఇస్తున్నాయి. ప్రకృతి ఎంత శక్తివంతమైనదైనా శివశక్తి ముందు అది కూడా వినమ్రంగా నమస్కరిస్తుంది. మీరెప్పుడైనా ఈ స్థలాలను సందర్శించారా? మీ అనుభవాన్ని కామెంట్స్లో షేర్ చేయండి. ఇలాంటి రహస్యమైన, అద్భుతమైన, భక్తితో నిండిన కథల కోసం ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాను నొక్కండి. ఎందుకంటే ఇంకా ఎన్నో విస్మయకరమైన శివక్షేత్రాల యాత్ర మన ముందుంది. ఓం నమః శివాయ.